జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మ్యాడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి మెప్పించాడు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ మ్యాక్స్ తెరకెక్కుతోంది. ఈ మధ్యలో అతనితో GA2 సంస్థ నుండి వచ్చిన సినిమా ఆయ్, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, విద్యా కొప్పినీడు ప్రొడ్యూస్ చేసిన ఆయ్-తో అంజికే మణిపుత్ర దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా వచ్చిన ఆయ్ గురించి చెప్పుకోవాలంటే ఇదో సింపుల్, క్యూట్, హ్యూమరస్ లవ్ స్టోరీ. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే కార్తీక్ కరోనా కారణంగా గోదావరి జిల్లాలోని సొంత ఊరుకు వచ్చి అక్కడి నుండి వర్క్ ఫ్రం హోం చేస్తుంటాడు. కార్తీక్ ఊరు రావడంతో అతని చిన్నప్పటి స్నేహితులు ఖుషి అయిపోతారు. అదే సమయంలో కాలేజీలో చదువుకునే పల్లవిని చూసి కార్తీక్ ప్రేమలో పడతాడు. పల్లవికి కార్తీక్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. అయితే కులం పట్టింపు ఉన్న తన తండ్రి కార్తీక్ తో పెళ్లికి అంగీకరించడనే భావనతో అతనికి దూరంగా జరుగుతుంది. ఆమె తండ్రిని కార్తీక్ ఒప్పిస్తానని చెప్పినా మా నాన్న వినరు అని అతని మాటను కొట్టిపడేస్తుంది. మరి కులాల హద్దులు చెరిపేసి ఈ జంట ఒకటయ్యారా లేదా? కొన్నేళ్లపాటు ఇంటికే పరిమితమైపోయిన కార్తీక్ తండ్రి వీళ్ల పెళ్లి విషయంలో ఎలాంటి సాయం చేశారు అనేదే ఆయ్ కథ. కులం కంటే స్నేహం గొప్పదనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు అంజి. ప్రస్తుతం చాలా సినిమాల్లో కుల దురహంకారం కారణంగా పరువు హత్యలు ఎంత దారుణంగా జరుగుతున్నాయో చూపిస్తున్నారు తప్పితే దానికి పరిష్కారం చూపడం లేదు. అయితే ఈ సినిమాలో అలాంటి ఓ చక్కని ప్రయత్నం చేశాడు దర్శకుడు. కాకపోతే అది కాస్తంత నాటకీయంగా ఉంది. ఈ సినిమాలో ప్రేక్షకుల ఊహకందని మలుపులేవి ఉండవు. తిల్కు గురిచేసే యాక్షన్ పార్టూ లేదు. కాకపోతే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా అలా అలా సాగిపోతుంది. ఫ్రెండ్ లవ్ చేస్తున్న అమ్మాయినే హీరో ప్రేమించడం, వారి ప్రేమకు స్నేహితుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫస్ట్ హాఫ్ ముగిస్తే కులం కారణంగా హీరో హీరోయిన్ల మధ్య ఏర్పడే ఎడబాటుతో సెకండ్ హాఫ్ సాగింది. ఆ రకంగా చెప్పాలనుకున్నా అసలు పాయింట్ లోకి డైరెక్టర్ ఆలస్యంగానే వెళ్లాడు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ను, ఓవర్ డోస్ అడల్ట్ కంటెంట్ ను పరిహరించి ఉంటే క్లీన్ మూవీ అయి ఉండేది. కుర్రాళ్లను ఆకట్టుకోవాలనే తాపత్రయంతో స్నేహ గుప్తతో ఓ ఐటమ్ సాంగ్ కూడా పెట్టేశారు. ఆర్టిస్టుల విషయానికి వస్తే నార్నే నితిన్ నటుడిగా ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తే అతనికి మంచి పేరే వస్తుంది. నయన్ సారిక తన పాత్రలో బాగానే ఒదిగిపోయింది. హీరో స్నేహితులుగా రాజ్ కుమార్, కసిరెడ్డి, అంకిత్ కొయ్య తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. మిగిలిన ఇంపార్టెంట్ రోల్స్ ను వినోద్ కుమార్, సురభి ప్రభావతి, మయం గోపి, కృష్ణ చైతన్య, వీటీవీ గణేశన్, వడ్లమాని శ్రీనివాస్, సరయూ తదితరులు పోషించారు. రామ్ మిరియాల, అజయ్ అర్సాడ సమకూర్చిన పాటలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం బాగుంది. దర్శకుడు అంజికే మణిపుత్ర రాసిన సంభాషణలో మనిషికి కాపలా పెట్టొచ్చు కానీ మనసుకు కాపలా పెట్టలేం వంటివి సందర్భోచితంగా ఉన్నాయి. ఇటీవల వచ్చిన విలేజ్ డ్రామా కమిటీ కుర్రాళ్లకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఆయ్ బాగానే ఉందండి అని ప్రేక్షకులంటారేమో చూడాలి.